హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ చింతపండుతో పులిహోర అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కదా! ఈ చింతపండు పులిహోర సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఎప్పుడన్నా మనం జర్నీస్ ప్లాన్ చేసుకున్నప్పుడు, బయట ఫుడ్ నచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని మనతో పాటు తీసుకొనెళ్తే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఈ గ్లాస్‌తో ఒక 4 కప్స్ రైస్ తీసుకున్నానండి. మనం దేనితో రైస్ తీసుకుంటే దానికి డబల్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నేను 8 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. రైస్‌ని నీట్‌గా కడిగి తర్వాత ఏ కప్‌తో అయితే మనం తీసుకున్నామో అదే కప్‌తో నేను డబల్ క్వాంటిటీ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్‌ని మనం ఉడికించుకుందాము. ఈ రైస్ ఉడికే లోపల చింతపండునైతే నానబెట్టుకుంటున్నాను. ఇది కొలతలేం లేదండి. ఒకవేళ ఎక్కువైనా కానీ చింతపండు అది మనం ఉడకబెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, రైస్ అయితే ఉడికిపోయింది. ఈ ఉడికిన రైస్ మొత్తాన్ని ఫస్ట్ ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఈ రైస్ మొత్తాన్ని నేను ఆరబెట్టుకుంటున్నాను. చింతపండు పులిహోర కానీ, నిమ్మకాయ పులిహోర ఏదన్నా కానీ మనం ఫస్ట్ ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ఆరబెట్టుకున్న తర్వాత మనం దాంట్లోకి కలుపుకుంటే, చింతపండు కానీ నిమ్మకాయ కానీ కలుపుకుంటే పులిహోర అన్నది ముద్దగా రాకుండా ఉంటుందండి. ఈ విధంగా నేను రైస్ మొత్తాన్ని ఇలా ఆరబెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ పులిహోరలోకి కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి. ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. దీంట్లోకి 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నాను. అలాగే ఒక పావు కప్పు పచ్చిపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా చక్కగా వేగనివ్వాలండి. మంట ఎక్కువ పెట్టేసుకుంటే పల్లీలు అన్నవి మాడిపోయి లోపలైతే పచ్చిగానే ఉంటాయి. ఈ నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయితే లాస్ట్లో దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ముందే పసుపు వేసుకుంటే పల్లీలు అన్నది మాడినట్టు మనకి కలర్ చేంజ్ అయిపోతుందండి, మాడినట్టు కనిపిస్తుంది. నేను లాస్ట్లో వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి మిడిల్లోకి ఇలా తుంచి వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఫైనల్గా జీడిపప్పు, అలాగే స్టవ్ ఆపేసుకొని కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇది చల్లారిన తర్వాత మనం ఆరబెట్టుకున్న ఈ అన్నంలోకి వేసేసుకోవాలి. నేను ఇది వేసుకునేటప్పుడు నేను ఇలా పల్లీలు మనం వేయించుకున్న ఈ పల్లీలు ఇవి మాత్రమే వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకోకుండా ఈ విధంగా దేవేసుకుంటున్నాను. ఎందుకంటే ఇదే ఆయిల్లో నేను చింతపండుని ఉడకబెట్టుకుంటాను. లేదంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది. లేదు అంటే మీరు సపరేట్గా కూడా వేసుకోవచ్చు. ఆయిల్ ముందుగానే నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఇందులోనే చింతపండుని కూడా వేసేస్తాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా గుజ్జు తీసేసి చింతపండు మెత్తగా ఇలా పిసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు ఇలా పచ్చిమిర్చి పొడవుగా మధ్యలోకి ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేను ఈ పులిహోరకి ఒక 5-6 పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నానండి. ఇలా మధ్యలోకి కాకుండా ఇలా పొడవుగా
కట్ చేసుకుంటున్నాను, మధ్యలోకి కట్ చేయకుండా. ఇలా ఒక 5-6 పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసుకున్న ఈ చింతపండు గుజ్జును వేసేసుకుంటున్నాను. ఈ చింతపండు గుజ్జు బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. ఇది బాగా దగ్గర పడాలి. ఈ పులిహోరకి చింతపండు గుజ్జు దీనికే ఎక్కువ టైం పట్టిద్ది. నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. ఇలా సగం ఉడికిన తర్వాత ఒక హాఫ్ స్టేజ్లో ఫస్ట్లోనే కాకుండా మధ్యలో ఇలా ఒక 5-6 ఎండుమిర్చి, అలాగే 5-6 పచ్చిమిర్చి ఇందాక చీల్చుకొని వేసుకున్నాను, అవి 2 ఇలా వేసేసుకోవాలండి. ముందుగానే వేసేస్తే ఈ పులుసులో బాగా ఉడికి మెత్తగా అయిపోతాయి, స్మాష్ అయిపోతాయి. అందుకని నేను మిడిల్లో వేసుకుంటున్నాను. చూసారు కదా, ఉడకడం స్టార్ట్ అయింది, దగ్గర పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా చేయాలండి, ప్రాసెస్ అంతా. ఒక్కసారి 1-2 నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి మిడిల్లో. చూసారు కదా, బాగా ఉడికింది. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయితే ఉడికినట్టండి, మనకి ఇది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇలా కలుపుతుంటే ప్యాన్ నుండి సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా చల్లార్చుకున్న తర్వాత మనం ఫైనల్గా దీంట్లో కలుపుకోవాలి. అంతే అండి, ఈజీగా చింతపండు పులిహోరని ఈ విధంగా మనం అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. కొంతమంది చింతపండు గుజ్జు ఉడికేటప్పుడే పల్లీలు కూడా వేసుకుంటారండి. అదొక టేస్ట్, అదొక రకము. ఇది నేనైతే నా స్టైల్లో నేను ఈ విధంగా అయితే చేశాను. అలా కూడా ట్రై చేయొచ్చు. ఇలా గెంటతో మొత్తాన్ని కలుపుకోవాలి. మీకు కనుక కన్వీనియంట్గా లేకపోతే చేతితో కలిపేసుకోండి. ఈజీగా మనం ఎప్పుడన్నా జర్నీస్ ప్లాన్ చేసుకున్నప్పుడు బయట ఫుడ్ కనుక మనం నచ్చినప్పుడు ఇలా మనం అప్పటికప్పుడు చేసుకొని ఇలా మనం క్యారీ చేయొచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. ఈజీగా 1 or 2 days ఉంటుంది. నచ్చిందా రెసిపీ? తప్పకుండా మీరు కూడా ఈ విధంగా చింతపండు పులిహోరని సింపుల్గా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.